ఈ మూడింటిని అందించడానికి మన ఇండియా కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చేసి మనకి ఆరోగ్యం కావాలి, అవునా కాదా? మరి ఆరోగ్యం కావాలి అంటే కంపెనీ ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది అంటే, మనకి ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు అన్ని రకాల షాపులు, ఇండస్ట్రీలు, కంపెనీలు అన్ని బంద్ అయిపోయింది. ఎస్ఆర్నో పనులు గిన్నెలు అన్ని చాలా వరకు బంద్ అయిపోయినాయి. ఎవరికి వాళ్ళే ఇళ్లలో కూర్చోండి, మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి, ప్లస్ పంట పొలాలకి ఎరువులు, ప్లస్ మెడికల్ షాపులు, హాస్పిటల్స్ ఇవి వరకే రన్ అయ్యి కరోనా టైంలో కదా. కరోనా టైంలో మరి అవి వరకే రన్ అయ్యి. అందుకని ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇందులో ఏం వాడాలి అంటే, ఇంట్లో వాడుకునేటువంటి హోమ్ నీడ్స్. హోమ్ నీడ్స్ అంటే మనం నిత్యంగా అవసరాలు. మనం ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు అందరూ? బ్రష్ చేస్తారు కదా. ఈవెన్ ఇంత బొడ్డోడు కూడా 2 పళ్ళు వచ్చినా కానీ వాడికి పేస్ట్ చేసి రుద్దుతాం, అవునా కదా? పేస్ట్, బ్రష్ కంపల్సరీ అవసరం. తర్వాత స్నానం చేసడానికి సోప్ కావాలి. తర్వాత మనం చాయ్ కావాలంటే చాయ్, వంటగదిలోకి పోతే చాయ్ పొడి కావాలి, ప్లస్ ఆయిల్ కావాలి, వంట చేయడానికి ఆయిల్. తర్వాత ఇల్లు తుడిచేది, బట్టలు పిండేది, బోర్లు కడిగేది, ఇవన్నీ కూడా మనకు అవసరమా కాదా? అలా ప్రతి ఒక్కటి అవసరం. ఇవన్నీ కూడా మనకు ఒక మార్నింగ్ లేచి నుంచి పడుకునే వరకు ఒక 20 రకాల వస్తువులు అనేవి మనకు అవసరం అనేవి ఉంటాయి. మరి ఇవన్నీ మనం బయట తెచ్చుకుంటున్నాం ఇన్ని రోజులు, అవునా కాదా? మరి మనకు నచ్చి మనం ఎంచుకొని తీసుకొచ్చుకుంటున్నామా, లేదా టీవీలో చూసి తెచ్చుకుంటున్నామా? మనకు తెలియదు అవి ఎలా ఉంటాయి, ఎలా వాడతారు, ఏంటి అనేది మనకు తెలియదు. ఎలా తయారైతే కూడా మనకు తెలియదు. ఎవరో తెలియని వ్యక్తులు కాదు, తెలిసిన వ్యక్తులు, మన సెలబ్రిటీస్ చెప్పగానే అది ఖచ్చితంగా మా ఇంట్లో ఉండాలి. సమంత మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటది, అవునా కాదా? ఆమె చెప్పిందే మనం తెచ్చుకొని వాడాలి. ఎందుకంటే ఆమె తెల్లగా ఉంది, పళ్ళు తెల్లగా ఉన్నాయి. మరి అదే పేస్ట్ ఇన్ని రోజులు వాడితే పళ్ళు ఊడిపోతున్నాయా లేవా? పిప్పళ్ళు వస్తున్నాయా లేవా? మరి వెనకట బాగా వేప పుల్లలు వేసి తోమితే మంచిగా ఉన్నాయా లేవా? అమ్మమ్మ తాత వాళ్ళే గట్టిగా ఉన్నాయి. కానీ మనకి వాళ్ళు చూసినవి ప్లస్ మనం కూడా ఏది మంచి ఏది చెడని ఆలోచించాం. ఎందుకంటే అందరూ వాడుతున్నారు, మనం వాడుతున్నాం, అవునా కాదా? అమ్మ నాన్న వాడినరు, మనం వాడుతున్నాం. మనకేం చేస్తాం? ఏం చెప్తే అది చేసుకుంటా పోతాం. కానీ ఈ రోజు మనం తెలుసుకుంటేనే రేపు మన పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది, ఓకేనా? అలా బాగుండాలి అని చెప్పేసి మనకి ఇంట్లో కావాల్సినటువంటి హోమ్ నీడ్స్. ఈవెన్ ఫస్ట్ ఏంటంటే ఆయిల్, వంట ఆయిల్. ఏం వాడుతున్నారు ఇంట్లో మీరు? కొత్త వాళ్ళు గోల్డ్ డ్రాప్ వాడుతున్నారు కదా. పొద్దు తిరుగుడు నూనె, అవునా కాదా? మంచిదేనా పొద్దు తిరుగుడు నూనె? చాలా మంచిది. మామూలుగా అయితే అంటే చాలా మంచిది, పొద్దు తిరుగుడు నూనె మంచిది. కానీ 1 కేజీ గింజలు పడితే కేజీ నూనె వస్తుందా? నూనె అయితే రాదు. మరి ఎన్ని కేజీలు గింజలు కావాలి? 4 కేజీలు కావాలి. పొద్దు తిరుగుడు గింజలు కేజీ ఎంత రేటు బయట కనుక్కున్నారా మీరు? మనం ఆలోచించామా అసలు ఎప్పుడైనా ఇట్లా? రియల్గా నేను కూడా ఆలోచించలేదు సార్ వాళ్ళు చెప్పినప్పుడు అవును కదా అని చెప్పి అప్పుడు ఆలోచన వచ్చింది నాకు. ఎందుకంటే ఒక మామూలుగా పల్లీలైనా కానీ పొద్దుతిరుగుడు గింజలైనా కానీ 1 కేజీ ఖరీదు వచ్చేసి ఈవెన్ ఒక 100 రూపీస్ వేసుకుందాం. ఇంటూ 4 కేజీలు అంటే 400 అవుతుందా లేదా? మరి 400 కేజీ నూనె రావాలంటే ఎంత కావాలి? 400 కావాలి. మరి 400కి వచ్చే నూనెని మనకి ప్యాకెట్ ఎంత తక్కువకి ఇస్తున్నాడు? 125 ఇస్తున్నాడు. మరి ఆయన ఏమైనా నష్టపోతాడా? కంపెనీ కానీ క్వాంటైన్ కానీ లాభాలు చూసుకొని అమ్ముతాడా, లాభం లేకుండా అమ్ముతాడా? లాభం చూసుకొని అమ్ముతాడు. మరి లాభం లేకుండా మనకైతే తక్కువకైతే ఇవ్వడు. మరి 125 అంటే ఆయనకి ఎంత తక్కువకి వస్తుంది, కంపెనీలో ఇంకెంత తక్కువ తయారవుతుంది? ఈ విధంగా ఎప్పుడైనా ఆలోచించినామా మనం? ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ ఆ నూనె తినడం ద్వారా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కూడా చెప్తా మీకు. ఎలా తక్కువకి ఇస్తున్నారు అంటే, జంతువు యొక్క ఎముకలతో మనకి ఈ నూనెని కల్తీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ టీవీలలో, పేపర్లలో, V6లో ఇలా చాలా రకాల మనం చూస్తూనే ఉన్నాం ఛానల్స్లలో, అవునా కదా? మరి ఈ నూనె తినడం ద్వారా, కల్తీ నూనె తినడం ద్వారా బీపీ, షుగర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మోషన్ ప్రాబ్లం ఉంటుందా లేదా? ఈవెన్ ఇంట్లో నలుగురికి 4 రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేవా? బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవి కామన్ అయిపోయింది. జీవితకాలం మందులు వాడాలంటున్నారు. ఎస్ ఆర్ నో? మరి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఆ వంట నూనెతోనే వస్తున్నాయి. ఎందుకంటే జంతువుల యొక్క ఎముకల ద్వారా వచ్చేటువంటి నూనె తినడం ద్వారా కొవ్వు. ఇప్పుడు అడుగున
ఏమన్నా పేరుకుపోతుందా లేదా కొవ్వు? ఆ కొవ్వు అనేది తినడం ద్వారా మన పేగులలో కూడా కొవ్వు పోతే పేరుకుపోతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందా, మోషన్ ప్రాబ్లమ్స్ అవుతుందా, అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వెస్టీజ్ లో ఉన్నటువంటి ఆయిల్ ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్. తౌడు మంచిదే కాదా? ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ చాలా చాలా అద్భుతంగా 15 రకాల జబ్బుల్ని తగ్గిస్తుంది, సర్వరోగ నివారణి. టోటల్ ఈ ఆయిల్ మార్చినందుకు నా భర్త బతికి ఈరోజు హెల్తీగా ఉన్నాడు. నేనే కాదు 6 కోట్ల మంది వెస్టీజ్ లో ఆయిల్ వాడడం జరుగుతుంది. ఇప్పుడు బయట ఇప్పుడు పెళ్లిళ్ళు బాగా అవుతున్నాయి, అవునా కదా? పెళ్లిళ్ళు ఫంక్షన్లు బాగా అవుతున్నాయి. మనం ఏ షాప్ లో పోయినా ఆయిల్ దొరుకుతుందా లేదా? టిన్నులు దొరుకుతుంది. మరి వెస్టీజ్ లో ఆయిల్ దొరుకుతుందా అంటే మన మధ్య అసలు ఆయిలే దొరకలేదు, చాలా వరకు ఇబ్బంది పడ్డాం, అవునా కాదా? ఎందుకు అంటే ఇంత మంచి ఆయిల్ మనకి F+ అంటే అన్ని రకాల విటమిన్స్ యాడ్ అయ్యి ఉన్నాయి ఇందులో. ప్లస్ మనకి అమెరికాలో వరల్డ్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా మనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఈ ఆయిల్ మనం బయట దొరికే ఆయిల్ మనకి నచ్చకపోతే మీరు తీసుకొచ్చి ఇవ్వండి అని కిరాణా షాప్ ఆయన చెప్తాడా? చెప్పడు కదా. కానీ ఇక్కడ రాసి ఉంటుంది మనకి, మీరు ఈ ఆయిల్ నచ్చకపోతే మీకు ఎందుకు నచ్చలేదో కారణం రాసి తీసుకొచ్చి మనకి ఇవ్వమని చెప్తున్నది షాప్లో, మీకు డబ్బులు రిటర్న్ ఇస్తా అంటున్నాడు. మరి ఎంత దమ్ముంటే అంత రాసి పెట్టాలి. ఎస్ఆర్నో మంచిది కాబట్టి అలా రాసి ఉంది. ఒరిజినల్ ఆయిల్ ఇది. అన్ని రకాల ప్రాబ్లం అనేవి తగ్గిపోతాయి. ఆయిల్ టీ పొడి కూడా మనం బయట దొరికే టీ పొడి బాగా తాగుతామా లేదా? మళ్ళీ అదే టయానికి మళ్ళీ మనం టీ తాగాలి, లేకపోతే తల పవేసపోతుంది, నొప్పి వస్తుంది అంటారు. ఇంకొంతమంది మార్కెట్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పని వాళ్ళు కానీ మామూలుగా పని చేసే వాళ్ళు కానీ అమ్మాయిలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా ఫుడ్ లేకపోయినా కానీ ఛాయ్ తాగుంటారు, అవునా కదా? వాళ్ళు తాగి ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళకి ఆకలి కాదు, ఛాయ్ తాగినా నాకు వద్దని అంటారు. కానీ ఆ ఛాయ్ తాగకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది, కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. దాని ద్వారా మనకి గ్యాస్ ఎక్కువై ఛాతీ పెయిన్ కూడా వస్తుంది, చెస్ట్ పెయిన్ ఉంటుంది కదా, ఆ చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది. కానీ వెస్టీజ్లో బయట దొరికేది ఏంటంటే మనకి డస్ట్ టీ పొడి అని ఉంటుంది. వెస్టీజ్లో దొరికేది లీఫ్ టీ పొడి. లీఫ్ టీ పొడి లేత ఆకులతో తయారవుతుంది. ఇది 2 రకాలు ఉంటుంది. ఇందులో అన్ని రకాల వనమూలికలు కలిపి ఉంటాయి. అశ్వగంధ, ములేటి, ఇలాచి ప్లస్ ఇవన్నీ కూడా తులసి, పుదీనా, ఇవన్నీ అల్లం, మిరియాలు ఇవన్నీ కలగలిపినటువంటి ఇది ఉంటుంది. ఇది స్పైసీ టీ పొడి అంటారు. నార్మల్ టీ పొడి కూడా ఉంటుంది. అందరు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలాంటి దాన్ని ఇదే కాకుండా వేరేది కూడా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని వాడితే మనకి బయట దానిలో నికోటిన్ అనే పదార్థం కలిసి ఉంటుంది. అది మనకి మళ్ళీ మళ్ళీ తాగాలనే ప్రేరణ కలిగిస్తుంది మన మైండ్కి. కానీ వెస్టీజ్లో టీ పొడి తాగితే మనకి ఆకలి పెరుగుతుంది, డైజెషన్ మంచిగా అవుతుంది, ఇమ్యూనిటీ వస్తుంది. ప్లస్ మనకి మళ్ళీ మళ్ళీ తాగాలనే కోరిక ఉండదు, ఆకలి అవుతుంది. టీ తాగినా కానీ మళ్ళీ మనకి ఆకలి అవుతుంది. అప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుందా? గ్యాస్ అనేది ఫామ్ కాదు, డైజెషన్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్లస్ మనకి హెల్తీగా ఉండగలుగుతాం. అలాంటి లేతాకులతో తయారైంది ఆయిల్, టీ పొడి, సబ్బు, పేస్ట్. ఇలా 4 వస్తువులు మార్చుకున్నా కానీ మనం ఆరోగ్యం బాగుంటుంది వెస్టీజ్లో, ఓకేనా? అందుకని హోమ్ నీడ్స్ అనేవి తీసుకోవాలి. ప్రతి ఒక్కరు జాయిన్ అయిన కొత్త వాళ్ళు సప్లిమెంట్ అంటే మందుల కోసం కాకుండా ఫస్ట్ ఇంట్లో వాడుకునే వస్తువులు మార్చుకోవాలి, ఓకేనా? ఇక్కడ ఒక 2 షాపులు ఉన్నాయి. వీటికి మనం ఇవన్నీ ఎక్కడ తెచ్చుకుంటాం? కిరాణాలు తెచ్చుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి 2 షాపులు ఉన్నాయి. ఈ ఊర్లోనే, నిజాంపేటలోనే. లేదా మీరు ఏ ఊరు నుంచి వచ్చారు కొత్త వాళ్ళు? నందిగామ నుంచి వచ్చారు. ఓకే, నందిగామలో 2 షాపులు ఉన్నాయి సార్. షాప్ 1, షాప్ 2. ఈ 2 షాపులలో ఒక షాప్లో నీకు ఎంఆర్పి రేటు ఎంత ఉంటే అంత ఇస్తా అంటున్నాడు. ఎంఆర్పి రేటు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తా అంటున్నాడు. ఇక్కడ 2వ షాప్లో ఎంఆర్పి రేటు నీకు 10 to 20% డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు. అంటే 10 రూపాయలు ఉంటే నీకు 8 రూపాయలకే ఇస్తా అంటున్నాడు, ఓకేనా? తర్వాత ఇప్పుడు రేట్ తగ్గిన షాప్కి వెళ్తామా, రేట్ ఉన్న షాప్కి వెళ్తామా? రేట్ తగ్గిన షాప్కి వెళ్తాం. ఇంకోటి వచ్చేసి ఇంకొక షాప్లో మనకి ఒక 10% క్యాష్ బ్యాక్ ఇస్తా అంటున్నాడు, 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తా అంటున్నాడు. ఇక్కడ నువ్వు ఒక 1000 తీసుకున్నా, 100 తీసుకున్నా, 10,000 తీసుకున్నా కానీ ఏమి ఇయ్యడు. ఇక్కడ కిరాణా షాప్లో ఇస్తాడా? ఒక 10% ఏదో నీమంటే ఇస్తాడా? ఇయ్యడు. ఇక్కడ ఒక 1000 రూపాయలు తీసుకున్నా కానీ నీకు 100 రూపాయలు
అంటున్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ 4 నెలలు తీసుకుంటే 5వ నెలలో ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఇస్తా అంటున్నాడు ఫ్రీగా. ఎక్కడ తీసుకుందాం? రెండవ షాప్ లో తీసుకోవాలి. ప్లస్ ఇంకొక షాప్ లో, ఈ షాప్ లో మనం 1 లక్ష రూపాయలు, ఇప్పుడు పెళ్లి అవుతుంది, 1 లక్ష రూపాయలు సామాన్ పడతాయి మనకి. సామాన్ మరి 1 లక్ష రూపాయలు సామాన్ పడ్డప్పుడు 1000 రూపాయలు సామాన్ ఫ్రీ ఇవ్వమంటే ఇస్తాడా? లేదా 1000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వమన్నా రిటర్న్ ఇస్తాడా? ఇయ్యడు. కానీ ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది, 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఫ్రీ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి ఎక్కడ ఏ షాప్ లో తీసుకుంటాం? రెండవ షాప్ లో తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనకేంటి, మనం పేదవాళ్ళు, తక్కువకి వచ్చిన దానికే వెళ్తాం. ఒక ఊర్లో 2 షాపులు ఉన్నాయి. ఒక ఊర్లో 1000 రూపాయలకి ఒక్కటే చీర ఇస్తున్నారు ఒక షాప్ లో. రెండో షాప్ లో 1000కి 3 చీరలు ఇస్తున్నారు. ఏ షాప్కి వెళ్తాం? 3 చీరలు ఉన్న షాప్కి వెళ్తాం. మగవాళ్ళకైనా ఆడవాళ్ళైనా. ఎందుకంటే మనకు ఆ 3 వస్తాయి. అవి తక్కువ ఉన్నాయా, క్వాలిటీ ఉన్నాయని కూడా మనం చూడం. 3 వస్తున్నాయని దాన్నే చూసుకొని వెళ్ళిపోతాం. అవునా కాదా? ఇక్కడ మనకి ఏంటంటే, వెస్టీజ్ గౌతమ్ బాలి సార్ నీకు ఐడి ఫ్రీగా ఇస్తున్నా, ప్లస్ నీకు ఇట్లా బెనిఫిట్స్ కూడా ఇస్తున్నా, క్వాలిటీ ప్రొడక్ట్ నేను తయారు చేసి ఈ బెనిఫిట్ కూడా ఇస్తున్నా. నాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, హిమాచల్ ప్రదేశ్ బడ్డీ అనే గ్రామంలో ఉంది. నేను క్వాలిటీ ప్రొడక్ట్ తీసుకొచ్చి నీ ఊర్లో నిజాంపేటలో స్టోర్లో పెట్టినా నిన్ను తీసుకోమని చెప్తున్నాడు. ఇలాంటి బెనిఫిట్స్ ఇచ్చి మరి ఎక్కడ తీసుకుందాం? రెండవ షాప్ లో తీసుకుందామా లేదా? ఇక్కడ ఏంటంటే షాప్ చేంజ్ చేస్తే మనకి ఆరోగ్యం వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఆరోగ్యం కోసమే ప్రతి ఒక్కరు వస్తారు సార్. చాలా వరకు ఆరోగ్యం కోసమే వస్తాం. కొంతమంది డబ్బు కోసం కూడా వస్తారు. మరి ఇప్పుడు వాడుకుంటే ఆరోగ్యం వచ్చిందా లేదా? ఆరోగ్యంతో పాటు బెనిఫిట్ వచ్చినాయా లేదా? చాలా బాగా వచ్చినాయి. బెనిఫిట్ వాడుకున్నా కానీ మనకి ఈ యొక్క అవగాహన తెలియచెప్పాలి జనాలకి. తెలియదు చాలా మందికి. ఎందుకంటే తెలియకనేగా మనం ఇన్ని రోజులు వాడుకున్నాం. ఆయిల్, టీ పొడి ఇవన్నీ మనకి ఇక్కడికి వచ్చేదాకా తెలుసా? తెలియదు. ఇక్కడికి వచ్చేనే తెలిసింది. అలానే మీరు తెలిసిన విషయాన్ని మీటింగ్ లో విన్నారు కాబట్టి వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి చెప్తే కూడా వినరు కదా, వినరు. అందుకని వాళ్ళని ఏం చేయాలంటే, ఒక మీటింగ్ ఉంది అక్కడ బాగా చెప్తారు అని చెప్పేసి, మీరు తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా నాకు ఆరోగ్యం వచ్చింది, ఈ ఆరోగ్యం గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే మీటింగ్కి రాని ఇన్వైట్ చేయాలి. మీటింగ్కి వస్తేనే వాళ్ళ క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇప్పుడు చాలా మంది మందులే మింగి బతుకుతున్నారు. అవునా కాదా? కానీ మందులు కాకుండా ఈ రోగాలని కంట్రోల్ చేసుకుంటూ మన అవయవాలను మనం కాపాడుకోవాలి అంటే కంపల్సరీగా వెస్టీజ్లో ఫుడ్ సప్లిమెంట్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం బాగా అన్నం తింటున్నాం సార్. అన్నం తింటే ఏమో మనకి ప్రోటీన్ అందుతుందా, కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయా? ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయి. ఒకప్పుడు దంపుడు బియ్యం తిని గట్టిగా ఉన్నారు తాతలు ముత్తాతలు. ఇప్పుడు మనం తెల్లగా పాలిసి పట్టించుకొని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా తౌడులోకి వెళ్ళిపోతున్నాయి. మరి పిప్పి తింటున్నామా లేదా? ఆ పిప్పి తింటే మనకి గట్టిగా బలంగా ఉంటామా? 30 ఏళ్ళకి ఆపరేషన్స్, మోకాలు నొప్పులు, 52 ఏళ్ళు కూడా బతికిన వాళ్ళు చాలా కష్టమవుతుంది. ఎస్ఆర్నో? ఇంకొన్ని రోజులు పోతే మన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక పిల్లలు చూడండి, 8 సంవత్సరాలకి 9 సంవత్సరాలకి ఆడపిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. ఒకప్పుడు 12, 13, 15, 14 ఆ టైంలో అయ్యేవాళ్ళు. అవునా కాదా? ఏమంటున్నారు మన వాళ్ళు? కాలం మారిపోతుంది అంటున్నారు. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అవే కాలాలు. అవునా కాదా? వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. మరి ఇవి అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. కానీ మనం తినే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఉందా సార్? అమ్మమ్మ తాతల వాళ్ళు ఏదైనా పండగలకి, ఫంక్షన్లకి పిండి వంటలు చేసినప్పుడే ఆయిల్ ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడు ప్రతిరోజు ఆయిల్ ఫుడ్ తింటున్నామా లేదా? గప్చుప్లని, బజ్జీలని ప్రతిదీ కూడా తింటున్నాం. ప్లస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లలకి పీసీఓడి ప్రాబ్లం, గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అని పిలుస్తాను నేను. ఆమెకి 18 మంది పిల్లలు, వాళ్ళ అత్తకి 25 మంది పిల్లలు.
పెళ్ళికైనా ఇప్పటికీ యవ్వనంగా మంచిగా ఉన్నారు వాళ్ళైతే. నేనే ముసలిదానిలాగా ఉన్నా వాళ్ళకంటే, వాళ్ళ 7 వెనకలు పుట్టినా నేను వాళ్ళకి. ఇప్పుడు మంచిగా గట్టిగా ఉన్నారు వాళ్ళు. 18 మంది పిల్లల్ని కానీ కూడా ఇప్పుడు మంచిగా పని చేసుకుంటున్నాము. అంటే అప్పుడు ఎలా ఉన్నారంటే గట్టి తిండి తిన్నారు. అప్పుడు ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయా సార్? మందులు మింగారా? నార్మల్ డెలివరీ. ఇప్పుడు వచ్చేసి పుష్పాతి కాకముందు నుంచి పిల్లలకి బుడగలు వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఫాస్ట్ ఫుడ్, గోబీ రైస్ తింటున్నారా లేదా? అలాంటివన్నీ కూడా డీప్ ఫ్రై చేసి ప్లస్ అవి తినడం ద్వారానే పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. ఈవెన్ మళ్ళీ మనకి ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే వెనకటి కాలంలో కొబ్బరి నీళ్ళు ఒక్కటి ఇచ్చేవాళ్ళు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే మజ్జిగ నీళ్ళు ఇచ్చేవాళ్ళు. మంచిగా కొద్దిగా ఉన్న వాళ్ళైతే కొబ్బరి బొండాలు తెప్పించి ఇప్పించేవాళ్ళు. లేదా ఏదన్నా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువగా అది సగ్గు బియ్యం జావ చేస్తారు కదా, రాంబలి లేకపోతే అంబలి అన్న చేస్తారు, అవి చేసి ఇస్తారు. మరి ఇప్పుడు వచ్చిన కాలానికి ఎట్లా? జ్యూస్లు, అవునా కాదా? ప్రతిదీ కూడా కల్తీ, కార్బోహైడ్రేట్, వాటర్, అది తాగితే మనకి క్యాన్సర్ వస్తుంది. గుడ్ మార్నింగ్. క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి మనకి ఆల్రెడీ టీవీలలో పేపర్లలో చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మరి మనం ఈ ఎండకి ధూపు అవుతుందని ఏం తాగుతున్నాం? బిర్యానీ తింటుంటివి, థమ్సప్ తాగుతుంటివి, అవునా కాదా? చిన్న బొడ్డోడు కూడా థమ్సప్ బాటిల్ కావాలి వాడికి. మనమే అలవాటు చేస్తున్నాం. ఎముకలు అరిగిపోతున్నాయి సార్, థమ్సప్ తాగితే ఎముకలు అరిగిపోతున్నాయి, క్యాన్సర్ వస్తుంది. కార్బోహైడ్రేట్ అని ఎక్కువగా షుగర్ ఉంటుంది దానిలో. మరి అలాంటివన్నీ తాగి ఇప్పుడు చాలా మంది షుగర్ వ్యాధి పడుతున్నారా లేదా? బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లం. ప్రతి ఒక్క లేడీకి కూడా ఏదో ఒక ప్రాబ్లం, 100 రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. చెప్పుకోలేరు ఇంట్లో లేడీస్. చెప్తారా సార్ అన్ని? వాళ్ళ బాధలు వాళ్ళు భరించుకుంటూ మింగుకుంటూ ప్రతి ఒక్క లేడీ కూడా ఇబ్బంది పడుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. గర్భసంచిని కూడా తీసేస్తున్నారు. ఒక అవయవాన్ని మన బాడీలోంచి తొలగించేసుకుంటున్నాం. వెనకట ముట్లే ఉడికిపోయి వాళ్ళు గట్టిగా మంచిగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా కాదా? మరి అలాంటివన్నిటిని మనం ఈ రోజు తెలుసుకొని మన పిల్లల్ని భవిష్యత్తుని మంచిగా ఉంచుకోవాలంటే మనం తీసుకునే ఆహారంలో మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందాలి మనకి. రోజు మనకి కిలోల ప్రకారంగా 100 గ్రాముల ప్రకారంగా 8 గ్రాముల ప్రోటీన్ ఉండాలి అలా అని చెప్పేసి మనకి ఒక క్యాట్లాగ్ ఉంటుంది. అవన్నీ పాటించుకొని తింటామా? మేడం మేము పని చేసుకుంటాం, మాకు అవన్నీ మేము యాడ చూసుకొని తింటామని అనుకుంటాం, అవునా కాదా? కానీ అలాంటివన్నీ మనం నిర్మూలించుకోవాలి అంటే వెస్టీజ్లో ఫుడ్ సప్లిమెంట్ ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లేవు కాబట్టి ఈ పోషక ఆహారాన్ని లోపాలని తొలగించడానికి మనకి ఫుడ్ సప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడితే ఒక 5-6 నెలలు వాడితే వాళ్ళ అవయవాలు వాళ్ళకి పనిచేసే విధంగా చేస్తే, ప్రాబ్లం లేని వాళ్ళం ఎవరైనా వాడుకోవచ్చు. వీళ్ళే వాడాలి వాళ్ళే వాడాలి. కొంతమంది అంటారు నాకు ఏ ప్రాబ్లం లేదు మేడం, నేను బాగున్నాను అంటారు.